కొత్తగా ఓటు నమోదు చేసుకోదలిచిన వారు ఏప్రిల్ 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. డిలీషన్ కరెక్షన్ ని ఎన్నికల కమిషన్ ప్రస్తుతం నిలిపివేసిందని, కొత్త ఓటర్గా నమోదు చేసుకోవడానికి మాత్రమే అవకాశం కల్పించినట్లు తెలిపారు. 18 సంవత్సరాల నుండి ఇంకా ఓటు హక్కు పొందని వారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 15వ తేదీలోపు ఆన్లైన్లో కానీ బిఎల్ఓల ద్వారా కానీ ఫామ్ 6 సమర్పించి కొత్త ఓటు హక్కు పొందవచ్చని తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి ఎన్నికలు అయ్యే వరకు కొత్త ఓటు నమోదు ప్రక్రియను నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని డిలీషన్స్ అండ్ కరెక్షన్స్ ఇప్పుడు స్టాప్ అయింది. కానీ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇప్పుడు కూడా జరిగింది. సో ఇప్పుడు వరకు ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్, కొత్త ఓటర్స్ అంటే 18+, ఇప్పుడు మీ ఏజ్ 18 అయింది. ఫామ్ 6 ద్వారా ఎలక్టోరల్ రోల్లో దయచేసి ఎన్రోల్మెంట్ చేయాలి. voters.eci.gov.in ఇది ఆన్లైన్ పోర్టల్ సర్వీస్, ఇది ఆన్లైన్ పోర్టల్ ఉంది. సిమిలర్లీ బిఎల్ఓస్ ద్వారా కూడా మీరు అందరూ ఫామ్ 6 పెట్టేస్తారు. యూ కెన్ స్టిల్ డూ ఇట్. పెట్టిన తర్వాత అదే మనము డిస్పోజ్ చేస్తాం. 15th April ఇస్ ది లాస్ట్ డేట్. సో 15th April వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. తరువాత ఎలక్షన్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ స్టాప్ చేస్తాం. అందుకనే 15th April వరకు ఎవరు ఎప్పుడు మన ఎలక్టోరల్ రోల్లో పేరు లేదు. 15 April వరకు ఈ విషయంలో ఎన్రోల్మెంట్ జరుగుతుంది. బిఎల్ఓస్తో మాట్లాడండి. ఆన్లైన్లో కూడా మీరు యూ కెన్ అప్లై ఆన్లైన్ యాజ్ వెల్. 2 ఆప్షన్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా మీ పేరు చూడండి అండ్ గెట్ ఎన్రోల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు జన్మదిన వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం అన్నదాన కేంద్రం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ధర్మరాజుల చెన్నకేశవులు భవిష్యత్తులో మరెన్నో పదవులు పొందాలని పలువురు ఆకాంక్షించారు. మన రాష్ట్రంలోనే ఫస్ట్ మా రజిక ఎంపీపీ గారు, మా అన్న ధర్మరాజు చెన్నకేశవులు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటాం. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా అన్నగారు ఇలాంటి ఇంకా ఎన్నో పదవులు తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఎంపీపీగా కాదు ఇంకా ఇంకా ఉన్నతమైన పదవి రావాలని మా అన్నగారు కోరుకుంటూ ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. చెన్నకేశవరావు గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు పేద ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. చెన్నకేశవులు గారు జీవితంలో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆశిస్తూ తెనాలి మండలం తేలప్రోలులో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ స్థానికులకు కరపత్రాలు పంపిణీ చేశారు.
తెనాలి రూరల్ మండలం పరిధిలోని ఆఫ్పేట కాజీపేట గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ పాలెం నుండి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు కుడివైపుకు అతివేగంతో బస్సును నడపడం వలన ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం మరియు కారును ఢీకొట్టగా ద్విచక్ర వాహనదారులకు మరియు కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాతులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెనాలి రూరల్ మండలం పరిధిలోని కాజీపేట ఆఫ్పేట గ్రామాల మధ్యలో హనుమాన్పాలెం నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అజాగ్రత్తగా నడిపి రైట్ సైడ్కి వచ్చి ఎదురుగా వస్తున్న టూ వీలర్ని కారుని గుద్దటం వలన టూ వీలర్ మీద వెనక ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికి రక్తగాయాలైంది. దీని మీద కేసు కట్టి చర్య తీసుకున్నారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలోని మంచాల గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. నారాకోడూరు, గూండారం, గొడవరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు అవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సిటీ న్యూస్ ముంచెం ముఖ్యాంశాలు మరోసారి. మూడో తేదీన జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలి, టీడీపీ నేతల హితవు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.